ఈ వీడియోలో మనం జియో ఎయిర్ ఫైబర్ ఇంకా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ కి మధ్య గల తేడాలు ఏమిటి, ఏ ప్లాన్స్ ఉన్నాయి, ఈ రెండిట్లో ఏ ప్లాన్ తీసుకుంటే మనకి బెనిఫిషియల్ గా ఉంటుంది, ఇంకా దీంట్లో ఎన్ని ఓటీటీ యాప్స్ వస్తున్నాయి, ఇంకా లైవ్ టీవీ ఛానల్స్ ఏమేమి ఉన్నాయని ప్రతి డిఫరెన్స్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిలింగ్ గా తెలుసుకుందాము. సో మీరు కనుక జియో ఎయిర్ ఫైబర్ లేదా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ మధ్యలో ఏది తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ వీడియో మీకోసమే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్విట్టర్. ఇక్కడ చూడొచ్చు, నేను జియో ఎయిర్ ఫైబర్ యొక్క వెబ్సైట్ ఇంకా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ యొక్క వెబ్సైట్ ని రెండింటిని ఓపెన్ చేసి పెట్టాను. మనం దీని మధ్యలో ఉన్న డిఫరెన్స్ తెలుసుకుందాము. ముందుగా జియో ఎయిర్ ఫైబర్ లో ఇక్కడ ప్లాన్స్ చూసినట్లయితే స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి మనకి 599 రూపీస్ ఉంది. ఈ 599 రూపీస్ మీద మనకి అడిషనల్ గా 18% GST అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే 6 to 12 months ప్లాన్స్ అవైలబుల్ ఫర్ న్యూ కస్టమర్స్ అని ఉంది. ఇలా ఏం లేదండి, మీరు 3 months ప్లాన్ కూడా తీసుకోవచ్చు, కానీ మినిమం 3 months ప్లాన్ అనేది ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ 599 రూపీస్ ప్లాన్ తీసుకుంటే మీకు 30 MBPS స్పీడ్తో వస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, పర్ మంత్ ఇక్కడ 1000 GB డేటా వరకే క్యాపింగ్ ఇచ్చున్నారు. అంటే ఒక నెలలో 1000 GB మీరు హై స్పీడ్ డేటాని వాడచ్చు అన్నమాట. ఈ 1000 GB వాడే వరకు మీకు ఎంత స్పీడ్లో వస్తుందంటే 30 MBPS స్పీడ్తో 1000 GB వరకు మీరు ఒక నెలలోపు వాడచ్చు. ఈ 1000 GB మీరు నెలలోపు వాడేసారే అనుకోండి, దాని తర్వాత దీని స్పీడ్ వచ్చేసి 30 MBPS ఉండదు, దీనికంటే తగ్గిపోయి 64 kbps అయిపోతున్నాను అన్నమాట. ఇంకా దీంట్లో OTT యాప్స్ ఏమేమి వస్తాయో అది కూడా చూద్దాము. ఇక్కడ వ్యూ ఆల్ డీటెయిల్స్ మీద నేను క్లిక్ చేశానంటే ఇక్కడ చూడొచ్చు, మనకి ఓటీటీ యాప్స్ వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్, జీ5, సోనీ లివ్, సన్ నెక్స్ట్, హోయిచోయ్, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, షిమారుమి, ఆల్ట్ బాలాజీ, ఈరోస్ నౌ, జీ సినిమా ప్రీమియం వస్తుంది. ఇంకా ఈటీవీ, విన్ అనేది ఇన్ని ఓటీటీ యాప్స్ అయితే మనకి వస్తున్నాయన్నమాట. ఇంకా దీంతో పాటు మనకి లైవ్ టీవీ ఛానల్స్ కూడా మనం చూడొచ్చు. అది 800+ లైవ్ టీవీ ఛానల్స్ మనకి ఇక్కడ వస్తాయన్నమాట. ఇంకా దీంట్లో అయితే జియో ఎయిర్ ఫైబర్లో స్టార్టింగ్ ప్లాన్ 599, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్లో అదే స్టార్టింగ్ ప్లాన్ చూసినట్లయితే మనకి 699 రూపీస్ వస్తుంది. దీంట్లో కూడా సేమ్ 18% GST అడిషనల్గా మనం పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే దీని స్పీడ్ వచ్చేసి 40 MBPS. జియోలో వచ్చేసి 599 ప్రైస్, దీంట్లో 699 ప్రైస్. ఇంకా జియోలో దీని స్పీడ్ వచ్చేసి 30 MBPS, ఇక్కడ ఎయిర్టెల్ వచ్చేసి 40 MBPS. ఇంకా ఈ రెండిట్లో మీరు 3 months ప్లాన్ తీసుకుంటారు కాబట్టి మీకు వచ్చేసి వైఫై రౌటర్ కానీ సెటప్ బాక్స్ కానీ ఫ్రీగానే వీళ్ళు ఇస్తారు. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా 0 అన్నమాట. ఎటువంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మీరు ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఓటీటీ యాప్స్ వచ్చేసి ఎయిర్టెల్ లో మనకి ఎక్కువ వస్తాయన్నమాట. డిజ్నీ ప్లస్ హాట్స్టార్, సోనీ లివ్, లయన్స్ గేట్ ప్లే, సన్ నెక్స్ట్ ఇలాంటివి చాలా 22 OTTs అనేవి వస్తాయి. కాకపోతే దీంట్లో చూసేది మ్యాక్సిమం కొన్ని అందరు చూస్తారు, మిగతా వాటిలో కంటెంట్ సరిగా ఉండదు, కొన్ని మాత్రమే చూస్తారు కాబట్టి ఇక్కడ ఓకే. కాకపోతే ఇక్కడ ఎయిర్టెల్ వచ్చేసి చూడండి, కాస్ట్ 699 రూపీస్. ఇంకా ఛానల్స్ కూడా మనకి 350+ ఛానల్స్ మాత్రమే వస్తాయి. అదే కనుక జియో ఎయిర్ ఫైబర్ లో చూసినట్లయితే మనకి 800+ లైవ్ టీవీ ఛానల్స్ అనేవి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఓటీటీ యాప్స్ అయితే ఎయిర్టెల్ లోనే ఎక్కువ ఉన్నాయి, జియో ఎయిర్ ఫైబర్ లో తక్కువ ఉన్నాయి. దీనికి కాస్ట్ వచ్చేసి మనకి 100 రూపాయలు ఎక్కువ పడుతుంది. కాకపోతే ఇక్కడ స్పీడ్ కూడా 40 MBPS వస్తుంది ఎయిర్టెల్లో. ఇంకా దాని తర్వాత జియో ఎయిర్ ఫైబర్లో సెకండ్ ప్లాన్ చూసినట్లయితే 899 రూపీస్ ప్లాన్ ఉంది. దీని స్పీడ్ వచ్చేసి 100 MBPS స్పీడ్. ఇది కూడా సేమ్ 1 TB డేటా వస్తుంది. 1 monthకి గాను మీరు హై స్పీడ్ డేటా 1 TB వరకు యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత అదే కనుక మనం ఎయిర్టెల్లో చూసినట్లయితే మనకి హై స్పీడ్ డేటా ఇక్కడ కూడా 1000 GB వస్తుంది. ఈ 1000 GB వాడేసిన తర్వాత మనకి 2 MBPS స్పీడ్లో ఇది వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ జియోలో కంటే ఎయిర్టెల్లోనే మనం క్యాపింగ్ వచ్చే డేటా, అంటే 1 monthకి హై స్పీడ్ డేటా వాడేస్తాం కదా, దాని తర్వాత దీని స్పీడ్ రెడ్యూస్ అయిపోయింది అనుకోండి. జియోలో అయితే పరమ చండాలంగా అయిపోతుంది రెడ్యూస్. ఇంకా ఎయిర్టెల్లో అయితే మనకి మరీ అంతగా ఉండదు, 2 MBPSతో మనం వాడుకోవచ్చు. 2 MBPS స్పీడ్తో అయితే మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇంకా జియో ఎయిర్ ఫైబర్లో వచ్చేసి మనకి సెకండ్ ప్లాన్ 899 రూపీస్ ఉంది. ఇక్కడ మనకి 100 MBPS స్పీడ్తో వస్తుంది. దీంట్లో కూడా సేమ్ ఏ యాప్స్ అయితే మనకి 599లో ఉన్నాయో సేమ్ అవే యాప్స్ మనకి ఇక్కడ 899 ప్లాన్ లో కూడా చూసేదానికి వస్తున్నాయి అన్నమాట. కాకపోతే దీని స్పీడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 100 MBPS కాబట్టి. ఇది కూడా మీరు 3 months, 6 months, 12 months ప్లాన్ అనేది తీసుకోవాలి కంపల్సరీగా. ఇంకా దాని తర్వాత ఎయిర్టెల్ లో చూసినట్లయితే మనకి 799 ప్లాన్ ఉంది. కాకపోతే దీంట్లో మనకి ఓటీటీ యాప్స్ కానీ 4K సెటప్ బాక్స్ కానీ ఏవి ఇవ్వరు. జస్ట్ మీరు ఇంటర్నెట్ వాడుకోవడానికి మాత్రమే ఇక్కడ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్లో సెకండ్ ప్లాన్ ఇచ్చింది.
ఇస్తున్నారు 799 రూపీస్ది. ఇంకా థర్డ్ ప్లాన్ మనం జియో ఎయిర్ ఫైబర్ లో చూసినట్లయితే ఇక్కడ 1199 ఉంది, అంటే 1200 రూపీస్ ప్లాన్ ఉంది. ఈ 1200 రూపీస్ ప్లాన్ లో ఏమిటి బెనిఫిట్స్ అంటే మనకి ఇది కూడా 100 Mbps స్పీడే, కాకపోతే ఇక్కడ మనకి ఓటీటీ యాప్స్ లో వచ్చేసి నెట్ఫ్లిక్స్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఇస్తున్నారు. ఇంకా అమెజాన్ ప్రైమ్ లైట్ వర్షన్ ని ఇక్కడ యాడ్ చేశారన్నమాట. నెట్ఫ్లిక్స్ కూడా బేసిక్ ప్లాన్ తో వస్తుంది. బేసిక్ ప్లాన్స్ అంటే దీంట్లో యాడ్స్ వస్తూ ఉంటాయి, మిగతా అంతా సేమ్ అదే ఉంటుంది, యాడ్స్ వస్తాయి అన్నమాట. మనకి అమెజాన్ ప్రైమ్ లైట్లో కూడా మనకి యాడ్స్ వస్తాయి. అమెజాన్ ప్రీమియం తీసుకుంటే యాడ్స్ అనేవి ఉండవు. కాకపోతే మనం ఈ ప్యాకేజ్ 1200 రూపీస్ది జియో ఎయిర్ ఫైబర్లో తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్, జీ5, సోనీ లివ్, సన్ నెక్స్ట్, హోయిచై, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సిమారుమి, ఆల్ట్ బాలాజీ, యూరస్ నౌ, జియో సినిమా, ఈటీవీ, ఫ్యాన్ కోడ్ అనేసి ఇంకో స్పెషల్ ఓటీటీ యాప్ ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ కూడా సేమ్ అండి, మిగతావంతా ఏం లేదు. ఇక్కడ చూడండి అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి మనకి 2 years వరకు బండల్ ఇస్తున్నారు వీళ్ళు, ఇది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. మీరు జియో ఎయిర్ ఫైబర్ లో ఏ ప్లాన్ తీసుకున్నా సరే మినిమం 3 months ప్లాన్ తీసుకోవాలి, లేదా 6 months లేదా 12 months ప్లాన్ తీసుకోవాలంటే మినిమం 3 months ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ కనెక్షన్ లో మీరు 3 months ఒకేసారి పే చేసినప్పుడు మీకు వైఫై రౌటర్ ఇంకా సెట్ బాక్స్ కూడా ఫ్రీగా ఇస్తారు వీళ్ళు. ఇంకా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా 0 అన్నమాట. ఏం ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కి మీరు ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు జియో ఎయిర్ ఫైబర్ లో. అదే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ లో చూసినట్లయితే కూడా సేమ్ అండి, ఇక్కడ సెటప్ బాక్స్ గానీ వైఫై రౌటర్ గానీ ఎటువంటి ఛార్జెస్ ఉండదు, ఇంకా ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. మీరు ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఇక్కడ కూడా సేమ్ అలాగే 3 months, 6 months, 12 months కే తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏమిటంటే ఓటీటీ యాప్స్ వచ్చేసి మనకి ఎయిర్టెల్ లో ఎక్కువ వస్తున్నాయి, ఇంకా జియో ఎయిర్ ఫైబర్ లో తక్కువ వస్తున్నాయి. అదే లైవ్ టీవీ ఛానల్స్ గురించి చూసినట్లయితే జియో ఎయిర్ ఫైబర్ లో మనకి లైవ్ టీవీ ఛానల్స్ 800+ వస్తే, ఇక్కడ ఎయిర్టెల్ వచ్చేసి 350+ లైవ్ టీవీ ఛానల్స్ మాత్రమే వస్తున్నాయి. ఇంకా డేటా గురించి చూసినట్లయితే డేటా వచ్చేసి అంటే మనం యూస్ చేస్తాం కదా ఇంటర్నెట్, ఆ ఇంటర్నెట్ వచ్చేసి మనకి క్యాపింగ్ అనేది ఉంటుంది, అంటే ఒక నెలలో ఇంతవరకే మీకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. దాని తర్వాత దాని స్పీడ్ తగ్గిపోతుంది. అది దేంట్లో ఎక్కువగా తగ్గిపోతుందంటే జియో ఎయిర్ ఫైబర్ లో 1000 GB 1 month లో మీరు వాడేశారు అనుకోండి, దాని తర్వాత 64 kbps దీని స్పీడ్ అయిపోతుంది. అదే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఇది 2 Mbps తగ్గిపోతుంది అనమాట. అంటే జియో కంటే చాలా బెటర్, 100 times ఇది ఎక్కువగానే మనకి స్పీడ్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా రెండింటి మధ్యలో ప్లాన్స్ తేడాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎయిర్టెల్ లో చూడండి లాస్ట్ ప్లాన్ మనకి 899 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంది, ఇది 100 Mbps స్పీడ్ తో వస్తుంది. మిగతావన్నీ 699 లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో అవే ఆప్షన్స్ మనకి ఇక్కడ వీళ్ళు 899 ప్లాన్ లో కూడా ఇస్తున్నారు. ఇంకా ఈ రెండింటి మధ్యలో ఎవరి సర్వీస్ బాగుంది అని అడిగితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే జియో ఎయిర్ ఫైబర్ వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తున్నారు. మీరు కనుక డ్రాబ్యాక్ చూసుకోకుండా జస్ట్ నాకు ఓకే ఒక 1 month లో 1000 GB మీరు వాడలేరు అనుకుంటే మీరు జియో ఎయిర్ ఫైబర్ ని తీసుకోండి, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ కి వెళ్ళకండి. ఎందుకంటే వీళ్ళ సర్వీస్ సరిగా లేదు ఎక్కడ కూడా. ఎయిర్టెల్ వాళ్ళది వీళ్ళు డబ్బులు తీసుకొని ఉడాయించేస్తారు, దాని తర్వాత సర్వీస్ వీళ్ళు సరిగా ఇవ్వట్లేదు అనమాట. చాలా ఏరియాస్ లో ఎయిర్ ఫైబర్ వాళ్ళు వచ్చేసి సర్వీస్ బాగుంది, చాలా వరకు వీళ్ళు సర్వీస్ అన్ని చోట్ల బాగా ఇస్తున్నారు, కస్టమర్ కి రెస్పాన్స్ అయితే బాగా ఇస్తున్నారు. అంగే ఎక్కడైనా రిపేర్స్ అయిపోయినా రిపేర్స్ రావు, మాక్సిమం వచ్చినా వెంటనే దాన్ని రిజాల్వ్ అనేది చేస్తున్నారు. అదే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ లో చూసినట్లయితే వీళ్ళు నాతోనే ఒకసారి డబ్బులు తీసుకొని కనెక్షన్ ఇకుండా ఉడాయించినారు, దాని తర్వాత బెదిరించి ఇదేది చేసి డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. సో ఇలాంటి ఫ్రాడ్ పనులన్నీ ఎయిర్టెల్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దీన్ని గుర్తుపెట్టుకొని సో మీ ఏరియాలో జియో దొరకట్లేదు ఎయిర్టెలే గది అంటే ఇంకా రివ్యూస్ చూసి మీరు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ని తీసుకోవచ్చు అన్నమాట. జియో ఫైబర్ ఇంకా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్కి మధ్య గల తేడాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం గురించి మీకు బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకుంటే. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.